పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని తెనాలి పట్టణంలో ఆదివారంతో ఘనంగా నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో హిందూ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి ఉంది. వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి సాయంత్రం 5:30 గంటల సమయంలో భారీ బైక్ ర్యాలీ శోభాయాత్ర ప్రారంభమైంది. సుల్తానాబాద్ నుంచి కూడా ఓవర్ బ్రిడ్జి, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి మీదుగా కూడా పట్టణంలోని శివాజీ చౌక్ వరకు కూడా ఈ శోభాయాత్ర అనేది కూడా ఎంతో వైభవంగా కొనసాగుతా ఉన్న పరిస్థితి ఉంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను అయితే ప్రారంభోత్సవం చేశారు. మొత్తంగా కూడా హిందూ సంఘాల ప్రతినిధులు, హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని ఎంతో ఉత్సాహంగా అయితే జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మొత్తంగా కూడా పట్టణం మొత్తంగా కూడా కాషాయమయంగా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ ప్రజలను ఉద్దేశించి అయితే మార్కెట్ యార్డు వద్దనే ప్రసంగించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజును పూర్తిగా తీసుకోవాలి, యువత ఆయన చూపిన మార్గంలో పయనించాలని చెప్పనైతే ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి వ్యక్తి ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు పుడతారు, అట్లాంటి వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని చెప్పనైతే బోడే రామచంద్ర యాదవ్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున అనేది ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం ఈ బైక్ ర్యాలీ, శోభాయాత్ర బైక్ ర్యాలీ అనేది కూడా ఎంతో వేడుకగా అయితే మొదలైన పరిస్థితి ఉంది. మార్కెట్ యార్డు నుండి ఈ బోడే రామచంద్ర యాదవ్ ఆ బైక్ ర్యాలీలో పాల్గొంటారని ముందుగా ప్రకటించారు. అయితే ఆయన బైక్లో కాకుండా నడుచుకుంటూనే సుల్తానాబాద్ నుంచి కూడా నడుచుకుంటూనే ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. సుల్తానాబాద్ నుంచి చెంచుపేట ఓవర్ బ్రిడ్జి మీదుగా ఇటు గిరి రోడ్డు మీదుగా కూడా అటు ఆలపాటి వారధి మీదుగా కూడా ఇటు కొత్త వంతెన మీద నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు మీదుగా శివాజీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా శివాజీ చౌక్ వరకు ఈ శోభాయాత్ర అనేది కూడా సాగుతూ ఉంది. దారి పొడవునా ఆయన అందరితో కలిసి ఈ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో కూడా కలిసి నడుచుకుంటూనే పాదయాత్రగా కూడా వెళుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేత పట్టుకొని ఈ ర్యాలీలో అయితే పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఆదివారం ఎంతో కోలాహలంగా అయితే ఈ శోభాయాత్ర అనేది కూడా జరిగిన పరిస్థితి. కెమెరామెన్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్రకు నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, హిందూ బంధువులకు, ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము, మన ధర్మాన్ని కాపాడడం కోసము ప్రతి యుగంలో ఒక్కొక్క మహానుభావుడు అవతరిస్తుంటాడు. అదే విధంగా ఈ కలియుగంలో దుష్ట శక్తులను తరిమి కొట్టి మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణలో ఇంత మంచి కార్యక్రమము చేపట్టడము, ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సమాజంలో ముఖ్యంగా యువత ఆ మహనీయుణ్ణి ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ మహాతల్లి విజయాబాయి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మాతృమూర్తి కూడా తన బిడ్డలను, యువతను ఒక ఛత్రపతి శివాజీ లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న చెడు మీద యుద్ధం చేయడానికి ప్రతి యువత కూడా ఛత్రపతి లాగా కట్టును ధరించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ
కానీ మనకు కట్టం లేదు, మనకు అమ్మవారి ఆశీస్సులు లేవు అని ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలే, మన ఆశయమే, మన సంకల్పమే కట్టమవుతుంది. ఈరోజు యుద్ధం చేయడం అంటే ప్రత్యర్థుల మీదకి భౌతిక దాడి చేయడము, లేదంటే భౌతికంగా యుద్ధం చేయడమో కాదు, మనలో ఉన్న అనైక్యత పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న అశాసన వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మన వర్గాలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనమందరము ఈ చైతన్య యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చి ఐక్యత తీసుకొచ్చినట్టయితే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు. సనాతన ధర్మాన్ని గాని, హైందవ ధర్మాన్ని గాని, మన సంస్కృతిని గాని ఎవ్వరు ఏం చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హిందూ చైతన్య వేదిక, అదే విధంగా తెనాలి పట్టణ వాసులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.